హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ తెలుగు యూట్యూబర్. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం గుంటూరు నుంచి ఉప్పలపాడు వెళ్తున్నాము. ఇది తక్కలపాడు వెళ్ళే రూటు. సిటీ నుంచి ఇక్కడికి ఉప్పలపాడుకి 8 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ తక్కలపాడు నుంచి 3.5 ఉంటుంది కిలోమీటర్స్ ఉప్పలపాడు కేంద్రం, పక్షుల కేంద్రం. ఆఫ్టర్నూన్ 2 అయింది టైము. ఇది తక్కలపాడు నుంచి 3 ఉంటుంది అనుకుంటా, 3 ఉంటుంది. గుంటూరు, విజయవాడ, తెనాలి వాళ్ళకి ఉప్పలపాడు అనేది అందరికీ తెలిసి ఉంటుంది. మ్యాక్సిమం 40-50 కిలోమీటర్స్ వాళ్ళకి సరౌండింగ్స్లో ఉండే వాళ్ళకి మొత్తం తెలిసే ఉంటుంది ఉప్పలపాడు. చూసారు, ఇక్కడ మొత్తం ఎక్కువ మ్యాక్సిమం వరి పంట ఉంటుంది. చూసారు కదా, ఇవి వరి ధాన్యాలు తీసుకొచ్చి ఇక్కడ ఆరబెట్టి దాంట్లో బస్తాలు వేస్తారు, లోడ్లు పంపిస్తారు బస్తాలు వేసి. చూసారు కదా, వీళ్ళు లారీ లోడ్ చేసేస్తుంటారు. ఇక్కడ వచ్చేసాము ఉప్పలపాడుది. మ్యాక్సిమం ఇటు సైడ్ మొత్తం తెనాలి, గుంటూరు జిల్లాలో మొత్తం మ్యాక్సిమం ఇటు సైడ్ మొత్తం ఎక్కువ వరి పండిస్తారంట. ఇది ఉప్పలపాడుకి పక్షుల కేంద్రం. ఇది వెళ్ళే రూటు. చూసారు కదా, ఈ రూటు. ఇది ఇక్కడ ఏదో బాగు చేస్తున్నారు అనమాట, క్రెయిన్ పెట్టి. ఈ టికెట్ తీసుకున్నాము. టికెట్ వచ్చేసి 20 రూపీస్ తీసుకున్నారు. 10 రూపీస్ అన్నారు, మళ్ళీ 20 రూపీస్ అన్నారు. సరే కదా, ఇది ఎంట్రన్స్ ఏమో అయితే. ఇది ఇక్కడ నుంచి ఆస్ట్రేలియా, శ్రీలంక, బంగ్లాదేశ్ నుంచి పక్షులు వస్తాయట. ఎవ్రీ వింటర్లో వస్తాయి, సమ్మర్లో కూడా వస్తాయి. మ్యాక్సిమం వస్తాయంట అక్కడ నుంచి. ఇది ఫ్రైడే కదా, మ్యాక్సిమం ఎక్కువ లేరు పీపుల్. సండే అయితే ఎక్కువగా ఉంటారంట. చూస్తున్నాం కదా, ఇది మొత్తం లోపల వ్యూ. చూసారు కదా, ఇవే బర్డ్స్, పక్షులు చాలా ఉన్నాయి. చూసారు కదా, ఇది మొత్తం అవే. రౌండ్గా తిరగడానికి లేదు ఇక్కడ, ఓన్లీ ఒక ఎల్ షేప్లోనే ఉంటుంది. ఎల్ షేప్ నుంచి మళ్ళీ బ్యాక్ వచ్చి ఏమన్నా చెప్పు పక్షుల గురించి. చెప్పు తమ్ముడు, లోపల బాగుంటాయి పక్షులు, పెద్ద పెద్దగా ఉంటాయి, చిన్న చిన్న ఉంటాయి. ఆస్ట్రేలియా నుంచి కూడా వస్తాయి. ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, శ్రీలంక. ఇదే ఊరు? ఏం పేరు నీ పేరు? పవన్ సాయా? పవన్ కళ్యాణ్ గానా? సరే, లోపలికి వెళ్ళి రమ్మంటావా? బాగుంటాయి కదా లోపల? టికెట్ తీసుకున్నాం.